నమస్తే అండి. కద్దు కక్కీరు తయారు చేసుకుందాం. అదే అండి సొరకాయ పాయసం. దానికి కావాల్సినది లేతది ఒక సొరకాయ తీసుకొని పైన తొక్కంతా తీసేసి మధ్యలో కట్ చేసుకొని లోపల గుజ్జు కాకుండా ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని వేడి నీళ్ళు వేసి గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 6-7 స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక గోడంబి ద్రాక్ష వేయించుకోవాలి. ఈ సగ్గుబియ్యము సొరకాయ పాయసము చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్ స్టార్ట్ అయింది, అలాగే రంజాన్ నెల కూడా స్టార్ట్ అయింది కదా, తప్పకుండా మీరు కూడా చేసి తినండి. చాలా బాగుంటుంది. టేస్ట్తో పాటు మనకి దాహం కూడా ఎక్కువ ఉండదు. ఇప్పుడు గోడంబి ద్రాక్ష వేయించుకున్న తర్వాత అదే నెయ్యిలో లో ఫ్లేమ్లో సొరకాయ తురుము అనేది బాగా మగ్గించుకోవాలి. ఇది ఎంత మంచిగా మనం నెయ్యిలో మగ్గించుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పాయసం. చూసారు కదా, ఇప్పుడు సొరకాయ తురుము మగ్గింది. పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో 1 లీటర్ వరకు పాలు వేసుకుందాం. ఈ పాలు వచ్చేసి మనకు ఒక పొంగు వచ్చి రొంత చిక్కబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు సొరకాయ తురుము వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు వచ్చేసి సగ్గుబియ్యము వాటర్ వంపేసి నానబెట్టిన సగ్గుబియ్యం అనేది వేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. ఈలోగా గోడంబి బాదం పప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని బాగా పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ వేయడం వల్ల పాయసము టేస్టీతో పాటు చిక్కబడుతుందన్నమాట. ఇలా పౌడర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత చక్కెర వేసుకుంటే సరిపోతుంది. నేను పెద్ద గ్లాస్ చక్కెర వేసానండి, కరెక్ట్గా సరిపోయిందనమాట. దీనికి కొద్దిగా చిటికెడు గ్రీన్ కలర్ కలుపుకుంటే కలర్ఫుల్గా కద్దు కక్కీరు ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అవుతుందండి. మనం వేయించుకున్న గోడంబి ద్రాక్ష వేసుకుంటే పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.